పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం ధ్యానించుదాం. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రియమైన విశ్వాసులరా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కళ్ళు మూసుకొని సినిమలో ఉంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, గడిచిన కాలమంతా మమ్మలను మీ యొక్క రెక్కల నీడలో భద్రపరిచినందుకు, కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో ప్రభువా మమ్మల్ని దీవించండి. ఈనాడు అష్టభాగ్యములలో మొట్టమొదటి భాగ్యము దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని మాకు తెలియజేస్తూ, మేమందరము కూడా మీకు ప్రియమైన బిడ్డలుగా జీవిస్తూ మీ దైవరాజ్యపు విలువల ప్రకారము, సుగుణాల ప్రకారము జీవించే శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరురా, గడిచిన ఎపిసోడ్ 1లో మనమందరము కూడా అష్టభాగ్యముల గురించి ధ్యానించి ఉన్నాము. మరి ఈరోజు ఈ అష్టభాగ్యముల్లో మొట్టమొదటి అష్టభాగ్యం మనకు తెలుసు, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు మనందరినీ కూడా ఈరోజు మనము ధన్యులుగా జీవించబడాలంటే, మనము ధన్యులుగా పరిగణింపబడాలంటే మనమందరము కూడా ఈరోజు కొద్దిగా దీనత్వం కలిగి ఉండాలి. అనగా ఏదో దీనత్వం కలిగి ఉండమంటే నిన్ను నీవు తగ్గించుకొని పోయి, లేకపోతే నిన్ను నీవు తక్కువ చేసుకోవడం కాదు. ఆ విధంగా ఆలోచించవద్దు. దీనత్వం కలిగి ఉన్నామంటే నిన్ను నీవు తక్కువ చేసుకొని, నిన్ను నీవు మరీ తగ్గించుకొని, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే జీవిస్తానది కాదు. దీనత్వము కలిగి ఉండమంటే ప్రభువు దృష్టిలో నీవు అన్ని గుణగణాలను కలిగి ఉంటూ, నువ్వు ఎంత సంపాదించుకున్నా, లేకపోతే ఎన్ని ఆస్తిపాస్తులను కూడబెట్టుకున్నా, నువ్వు ఎంత విజ్ఞానివైనా సరే, నువ్వు ప్రభుని దగ్గర కొద్దిగా దీనత్వం కలిగి ఉంటూ, మనుషుల దగ్గర నీవు సరైన మార్గములో మంచితనముతో, నిజాయితీతనముతో నీవు పరిపూర్ణమైన సమగ్రతను కలిగి ఉండడమే దీనత్వం. అది ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు మన నుండి కోరుకునేది అదే. మనము ఎప్పుడైతే ఈ దీనత్వం అనే సుగుణాన్ని కలిగి ఉంటామో, గర్వం అనేది లేకుండా, అహంకారం అనేది లేకుండా, గొప్పలు చెప్పుకోవడం అనేది లేకుండా దీనత్వముతో కలిగి జీవిస్తామో, దేవుడు మనలను రెట్టింపు విధముగా ఆశీర్వదిస్తారు. ఇది ఒక భాగం దీనత్వంలో. మరి ఒక కోణములో మనము ధ్యానించినట్లయితే, చాలామంది మన అనుదిన జీవితంలో మనం చూస్తూ ఉంటాం, నాకేమీ లేదులే, నేను ఇంతేలే, నా జీవితం ఇంతేలే అని వాపోయేలు ఉంటారు. అవునా కదా?
ప్రియమైన విశ్వాసులరా, మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఇంతే ఉంటాను, నా జీవితం ఇంతే, కొన్నిసార్లు ఇంకా ఘోరంగా నా గతి ఇంతే, నా స్థితిగతులు ఇంతే అని మనము కొన్నిసార్లు ఈ విధముగా మాట్లాడుతూ ఉంటాం. ప్రభువు అటువంటి విధముగా అంత ఘోరమైన స్థితిలో ఉండవద్దు. దీనత్వము కలిగి ఉండడం అంటే నువ్వు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ప్రభువు యొక్క దైవరాజ్యపు విలువల ప్రకారం జీవిస్తూ, నీకు ఎన్ని సమకూర్చుకున్నా, నువ్వు ఎన్ని కూడబెట్టుకున్నా, నీవు ప్రభుని వద్ద మంచి హృదయముతో దీనమైన మనసుతో ఉండడమే. అందుకు గొప్ప ఉదాహరణ మనందరికీ తెలుసు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సుంకరి, పరిశుద్ధ గ్రంథంలో పరిసయ్యుడు, సుంకరి, వీరి యొక్క ప్రార్థన మనందరికీ తెలుసు. సుంకరి వలె మనమందరము కూడా అటువంటి దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఇదిగో దేవా, నేను పాపిని, నీ సన్నిధిలో నేను అడుగు పెట్టడానికి కూడా యోగ్యుని కాను, కానీ నాకు మంచి మనస్సును ఇవ్వు. నేను పాపాత్ములను, నేను తప్పు చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ సహృదయము కోసము, మారు మనస్సు కోసము తాను ప్రాయశ్చిత్త పడుతూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు. ఈరోజు మళ్ళీ ఎంతమంది చేసిన తప్పులను ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి? మనలో ఈరోజు ఎంతమంది నేను పాపిని అని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? నేను దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, నేను దోషిని, నేను ఎన్నో తప్పులు చేసి ఉన్నానని దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఆలోచించు ప్రియమైన దేవుని బిడ్డ. ఈరోజు నువ్వు నిజముగా దీనత్వాన్ని కలిగి ఉంటావంటే నువ్వు ధన్యుడు అవుతావు. ఈరోజు నిజముగా నీవు దీనత్వం కలిగి ఉంటే నువ్వు ధన్యురాలు అవుతావు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను పాపిని, నా దోషములు కలిగి పోయాయి, నా దోషములు శుద్ధి చేయు అని నువ్వు ఒప్పుకోవాలి. ఈరోజు మనలో వచ్చేవారన్నా అంటే నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాత్మురాలివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఈ విధంగా జీవిస్తున్నావు, నువ్వు అలాంటివి అని ఎవరైనా అంటే కోపముతో, ఉద్రేకముతో వచ్చి అవసరమైతే కొడతాం. ఎందుకంటే ప్రియమైన విశ్వాసులారా, మనకు ఇతరుల మీద, ఇతరులు మనల్ని ఎవరైనా అంటే మాటలు పడడం ఇష్టం లేదు. ఇతరులు మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే, ఇతరులు మన గురించి ఎవరైనా చెడుగా చెబుతుంటే అది మన చెవికి వినపడితే మనం వెంటనే కోపానికి మరి ఉద్వేగానికి గురయ్యి కొన్నిసార్లు వారి మీద తిరగబడతాం. చూడు, కానీ దేవుని సన్నిధిలో దేవా నేను పాపిని, దేవా నేను తప్పు చేశానని ఒప్పుకో. అప్పుడు దేవుడు నీకు మంచి మనసు, ఒక సహృదయాన్ని దేవునికి ఇస్తాడండి. అప్పుడు నీవు ధన్యుడవుతావు, అప్పుడు నీవు ధన్యురాలవుతావు. ప్రపంచంలో గొప్ప గొప్పలందరూ మరి ఉన్నతమైన స్థానంలో ఊరకనే లేరండి. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో ఉన్నారు, కష్టే ఫలిగా మరి వాళ్ళు జీవించారు, గొప్ప వాళ్ళుగా మిగిలిపోయారు. ఈరోజు నీవు నేను దేవుని దృష్టిలో ధన్యులు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమి చేయాలి? మంచి మనసు ఉండాలి. ఎలా ఉండాలి? కల్మషము లేని మనసుతో, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన మనసుతో ఈరోజు నీవు నేను దేవుణ్ణి అనుసరించాలి. అందుకే మనమందరము కూడా ధ్యానిస్తున్నాము మత్తయి వార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. అవును ప్రియమైన దేవుని బిడ్డ, నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి.
ప్రభుని అనుసరించడం అంటే ఈ ప్రేషిత కార్యములో, ఈ సువార్త పరిచర్యలో, ఈ జీవిత ప్రయాణములో ప్రభుని అనుసరించడము ఇది ఒక పెద్ద సవాలు. ఈ సవాలుతో కూడుకున్న పనిలో మనము ధన్యులం అవ్వాలంటే, మనము ధన్యురాలు అవ్వాలంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి. అష్టభాగ్యములో మొట్టమొదటిది దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రభు దైవరాజ్యం మనకు ఊరకనే ఇవ్వరండి. దేవుడు మనకు దైవరాజ్యము ఊరకనే మనకు ప్రసాదించరు. ఈ దైవరాజ్యాన్ని పొందుకోవాలంటే తగిన అర్హత కావాలి. ఈ దైవరాజ్యము మనం పొందుకోవాలంటే దానికి మనము యోగ్యమై జీవించాలి. పరీక్షలు రాస్తూ ఉంటాం, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం. ఎగ్జామ్ హాల్కి పోయి కూర్చుంటే పరీక్షలు పాస్ అవ్వమండి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చొని రాయాలి. ఏది పడితే అది రాస్తే పరీక్షలో పాస్ అవ్వం. ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చొని ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానము రాస్తేనే మనమందరం కూడా పరీక్షలో ఉత్తీర్ణమవుతాము. ఈరోజు నీవు నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మొట్టమొదటిగా ప్రభుని అనుసరించి దీనత్వముగా ఉంటూ మనము ధన్యులముగా జీవిస్తేనే పరలోక రాజ్యములో మనం అందరము కూడా ప్రవేశిస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన విశ్వాసులారా, మనమందరము కూడా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఈ దీనత్వమును ఆభరణముగా చేసుకొని, ఈ సుగుణమును విలువైన ఆభరణముగా చేసుకొని మనమందరము కూడా ముందుకు ప్రయాణం చేయాలి. అందుకే దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రభు బోధించిన అష్టభాగ్యములలో మొట్టమొదటి భాగ్యం ఏమిటంటే దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే తపన అందరికీ ఉంటుంది. దేవుని రాజ్యంలో మనము అడుగు పెట్టాలనే ఆశ, కోరిక అందరికీ ఉంటుంది. ఆశ ఉంటే సరిపోదు, దాన్ని సాధించాలన్నా ఆశయం ఉండాలి. జీవితంలో గమ్యం ఉంటే సరిపోదు, దాన్ని సాధించాలన్నా గమనము కూడా అంతే అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఈరోజు మంచి జీవితాన్ని జీవిస్తున్నా, ఈరోజు నేను దీనత్వము కలిగి ఉన్నాను, ఈరోజు నేను అనుకువ కలిగి ఉన్నాను, ఈరోజు నేను ప్రార్థించే బిడ్డగా ఉన్నాను, ఈరోజు నేను దేవుని విలువలను పాటించే బిడ్డగా ఉన్నాను, ఈరోజు నేను 10 ఆజ్ఞలు పాటించే బిడ్డగా ఉన్నాను, ఈరోజు నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథములు చదువుతున్నాను, ఈరోజు నేను దీవెల పూజలో పాల్గొంటున్నాను. ఇవన్నీ చేయడం ద్వారా మంచిది. వీటితో పాటు నేను దేవుని వాక్యమును క్రియారూపంలో జీవిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ పొరుగు వారిని కూడా పట్టించుకుంటూ పొరుగు వారి యొక్క బాగోగులను శ్రేయస్సును కూడా పట్టించుకుంటూ ముందుకు కొనసాగుతున్నప్పుడు నేను ఈ దీనత్వమును కలిగి జీవిస్తాను, నేను ధన్యుడిగా మిగిలిపోతాను. దేవుడు నాకు ఖచ్చితముగా ఆ పరలోక రాజ్యాన్ని, ఆ దైవ రాజ్యాన్ని దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పుడు? ఎన్ని పనులు మనము చేయడం ద్వారా.
మరి ఈ ప్రేషిత కార్యములో, ఈ కార్య సాధనలో మనమందరం కూడా కొద్దిగా అనుకువ కలిగి సేవకులుగా మారాలండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచినా అతడు మీకు సేవకుడుగా ఉండవలేను. ఎంతో చక్కని మాట వచనము పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అంటున్నారు, మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు ముందుగా సేవకుడై ఉండవలేను. సేవకు రూపం, సేవకు తార్పాణం, సేవ ఏ విధముగా చెయ్యాలి, నిజమైన సేవకుడిగా నిజమైన సేవను అందించిన మహనీయులు, గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన యేసయ్య. మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు ముందుగా సేవకుడే ఉండవలెను. ఈరోజు మనము దీనాత్ములు, ధన్యులు, దేవరాజ్యము వారధిగా పరిగణిస్తున్నామంటే ఈరోజు నీవు సేవకుడే ఉండాలి, ఈరోజు నీవు సేవకురాలే ఉండాలి. నీ అనుదిన క్రైస్తవ జీవితంలో, నీ అనుదిన క్రైస్తవ జీవితములో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని బాధలకు ఎదురైనా సరే నేను ప్రభువుని అనుసరిస్తూ సేవ చేయాలి. ఒక సహోదరి నాతో పంచుకుంటుంది, కొన్ని నెలల క్రితం అంటుంది, ఫాదర్, నేను దేవుని నామములో సేవ చేయాలని వచ్చాను. నేను గృహస్థ క్రైస్తవాలుగా ఉంటున్నాను. మా విచారణలు నేను సేవ చేస్తున్నాను. నేను సేవ చేస్తూ ఉంటే 10 మంది నా గురించి ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నారు. నేను చేసేది మంచి కార్యమే, కానీ నేను చేస్తున్న పనిని కించపరిచే వాళ్ళు ఉన్నారు. నేను చేస్తున్న పనిని తక్కువగా చూసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చేస్తున్న పనిని అవమానించే వాళ్ళు ఉన్నారు. అమ్మా, నువ్వు చేస్తున్న పని ఏమిటి అన్నా? మా దగ్గర మరిదలం ఉంది ఫాదర్. మరిదలంలో నేను సభ్యురాలుగా ఉన్నాను. విచారణ గురువుల వారు నాకు సేవను చేయమని చెప్పి ఉన్నారు. చర్చి శుభ్రం చేస్తున్నాను. చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ ఉన్నాను. ఖాళీగా ఉన్న సమయంలో చర్చి ఆవరణలో ఉన్న మన వర్షానికి అన్నీ కూడా పిచ్చి మొక్కలు, మరి గడ్డి పెరిగింది, అంతా శుభ్రం చేస్తూ ఉన్నాను. నేను అన్ని విధాలుగా ఎన్ని రకాలుగా సేవ చేయాలో అన్ని విధాలుగా సేవ చేస్తూ ఉన్నాను. కానీ నా తోటి సంఘ సభ్యులే నన్ను అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు, అనకూడని మాటలు అంటున్నారు. ఏమేలా పోతుంది, ఏమికి అన్నీ తెలుసులే అని కించపరిచి మాట్లాడుతున్నప్పుడు నాకు బాధ కలుగుతుంది ఫాదర్ అని ఆమె నాతో అంటుంది. ఇంకా బాధ ఏమిటంటే, నేను జపాలు చదువుతూ ఉంటాను, నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాను, అన్నీ చేస్తుంటే ఏమైనా ఎప్పుడు చెప్పేది మాకు చేత కదా, ఏమైనా జపాలు చెప్పేది మాకు చేత కదా అని ఆ విధంగా మాట్లాడడము, ఆ విధంగా చేస్తున్నారు ఫాదర్ అని ఏడుస్తూ సహోదరి నాకు చెప్పింది. అప్పుడు నేను ఒకే ఒక్క వాక్యం చెప్పాను. ఆ వాక్యమే మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం. మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు ముందుగా సేవకుడే ఉండవలెను. ఈరోజు నువ్వు నిజమైన సేవకురాలుగా ఉన్నావు కాబట్టే ఇన్ని అవమానాలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. రేపు దేవాది దేవుడు నీ యొక్క సేవక జీవితం చూసి, నీ యొక్క దీనత్వమును చూసి, నీ మంచితనమును చూసి దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మారుస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభువుని నామములో
ప్రభువు కొరకు ఈరోజు నువ్వు పాటుపడుతున్నావంటే, ప్రభుని కోసము ఈరోజు నువ్వు జీవిస్తున్నావంటే, ప్రభుని కోసము నిన్ను నీవు సమర్పించుకున్నావంటే ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని ఎదురైనా సరే దేవుడు ఖచ్చితముగా ఒకటి గుర్తు చేసుకో, మనను గొప్పవారిగా మారుస్తారు, మనను భాగ్యవంతులుగా చేస్తారు, మనలను ఆయనకు ప్రియమైన శిష్యురాలుగా మారుస్తారు. అదే మనము పునీతుల జీవితంలో చూసింది. పునీతులు కూడా మరి కొంతమంది పునీతుల యొక్క జీవితాలు మనము ధ్యానించినట్లయితే, వారు పాపములో ఉన్నా, వారు తప్పు చేసినా దేవుడు మరలా వారిని మారు మనసు పొందడానికి సమయం ఇచ్చి గొప్పవారిగా మార్చారు. కొంతమంది పునీతులు సేవ చేస్తూ ఉంటే వారి యొక్క సహజ అనుచరులే వారిని తప్పుగా అర్థము చేసుకున్నారు. కానీ అటువంటి తప్పుగా అర్థము చేసుకున్న వారిని దేవుడు మార్చాడు. మనందరికీ తెలుసు, మన భారతదేశ పునీతురాలు అల్ఫోన్సమ్మ గారు. అల్ఫోన్సమ్మ గారు తన సేవా జీవితంలో చక్కగా తను సేవ చేస్తూ ఉంటే, తన తోటి కన్యాస్త్రీలే ఆమెను అవమానించినప్పుడు, ఆమెకు ఇబ్బందులు పెట్టినప్పుడు, ఆమె గురించి కించగా ఆమెను చూసినా సరే సహనము కోల్పోకుండా, దేవుని యందు విశ్వాసము కోల్పోకుండా, తన దైనందిన కార్యకలాపాలను, తన దైనందిన పనులను ప్రభుని కోసము ఇష్టముతో చేసింది, ప్రభుని కోసము ఇష్టముగా జీవించింది. ప్రియమైన సహోదరి సహోదరులరా, చివరకు ఆమె ఓ గొప్ప పునీతురాలిగా, ఓ గొప్ప సేవకురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు నీవు నేను కూడా ఆ దైవరాజ్యాన్ని పొందుకోవాలంటే, మనము ధన్యులుగా జీవించాలంటే, ప్రభు వసిన దీనత్వం అనే సుగుణాన్ని అలవరుచుకొని ఆభరణముగా చేసుకొని జీవించుదాం. తద్వారా దేవాది దేవుడు మన కుటుంబాలను, బిడ్డలను హేరాళముగా దీవించి తన కృపలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.